కూకట్పల్లిలోని మాధవీనగర్ రోడ్డుపై పారుతున్న మురుగునీరు కాలనీవాసులకు ఇబ్బందులు కలిగిస్తోంది. కొన్ని నెలలుగా అధికారులు తాత్కాలిక మరమ్మతులు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని నివాసితులు ఆరోపించారు. ప్రధాన దారిపై నుంచి వెళ్లాల్సిన వాహనాలన్నీ రెసిడెన్షియల్ ప్రాంతం నుంచి వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుందని స్థానికులు తెలిపారు. మురుగునీటి వల్ల తీవ్ర దుర్వాసనతో పాటు దోమల సమస్య పెరిగిపోయిందని, కాలనీవాసులందరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం తీసుకోవాలని వారు కోరుతున్నారు. కూకట్పల్లిలోని మాధవీనగర్ రోడ్డుపై పారుతున్న మురుగునీరు కాలనీవాసులకు ఇబ్బందులు కలిగిస్తోంది. కొన్ని నెలలుగా అధికారులు తాత్కాలిక మరమ్మతులు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని నివాసితులు ఆరోపించారు. ప్రధాన దారిపై నుంచి వెళ్లాల్సిన వాహనాలన్నీ రెసిడెన్షియల్ ప్రాంతం నుంచి వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుందని స్థానికులు తెలిపారు. మురుగునీటి వల్ల తీవ్ర దుర్వాసనతో పాటు దోమల సమస్య పెరిగిపోయిందని, కాలనీవాసులందరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం తీసుకోవాలని వారు కోరుతున్నారు.